ఇంకా స్టోరీలోకి వెళ్తే ఇది 6 months బ్యాక్ జరిగింది. నేను వైజాగ్లో ఫార్మా కంపెనీలో పనిచేసేవాడిని. మా ఇంటి ఓనర్ కూడా ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. ఓనరు వాళ్ళ పెళ్ళాం పేరు సావిత్రి. వాళ్ళకి 2 పిల్లలు. ఆంటీ ఏజ్ 37. ఓనర్ అంకుల్ డైలీ జనరల్ డ్యూటీకి మార్నింగ్ 9కి వెళ్లి ఈవినింగ్ 6కి వచ్చేవాడు. నాదేమో షిఫ్ట్ డ్యూటీస్. అప్పుడప్పుడు అంకుల్ టీ త్రాగడానికి నన్ను వాళ్ళ ఇంటికి పిలిచేవాడు. ఆ టైంలో నేను ఆంటీని కళ్ళు ఆర్పకుండా చూసేవాడిని. ఆంటీ చాలా బాగుంటది. పెద్ద పళ్ళు, చాలా అందంగా ఉంటది. ఆంటీ కూడా నేను చూడడం చూసేది. ఒకరోజు నేను కూడా జనరల్ డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్ళినప్పుడు బస్ స్టాప్ దగ్గర అంకుల్ కలిశాడు. నా ఫోన్ తీసుకుని ఆంటీకి ఫోన్ చేసుకున్నాడు. ఆ తరువాత నేను ఆ నెంబర్ సేవ్ చేసుకున్న. నెక్స్ట్ డే అంకుల్ డ్యూటీకి వెళ్ళాక ఆంటీకి హాయ్ అని మెసేజ్ చేశాను. హాయ్ అని ఆంటీ రిప్లై ఇచ్చింది. ఏం చేస్తున్నారు అని అడిగాను. అంకుల్ డ్యూటీకి వెళ్ళాడు, పిల్లలు స్కూల్కి వెళ్లారు, ఖాళీగా ఉన్నా అని చెప్పింది. నువ్వేం చేస్తున్నావ్ అని నన్ను అడిగింది. నేను కూడా ఖాళీగా ఉన్న, బోర్ కొడుతుంది అని చెప్పాను. అయితే ఇంటికి రా అని చెప్పింది. నేను వెళ్ళాక నేను మంచం మీద కూర్చున్న తను నా ఎదురుగా కూర్చుంది. అలా కాసేపు మాట్లాడుకున్నాక నీకు ఎవరైనా లవర్ ఉన్నదా అని నన్ను అడిగింది. నేను లేరు అని చెప్పాను. అయితే టీ తాగేటప్పుడు నన్ను ఎందుకు అలా చూస్తున్నావ్ అని అడిగింది. నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. పర్లేదు చెప్పు అని మళ్ళీ అడిగింది. ఇంకా మరి లేట్ చేయకుండా ఆంటీ నీతో యోగా చేయాలని ఉంది అని చెప్పేశా. తను ఏమీ మాట్లాడలేదు. ఒక 2 minutes తరువాత తను లేచి కిచెన్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా అక్కడి నుండి వచ్చేశా. 2 రోజుల తరువాత ఆంటీ అంకుల్ డ్యూటీకి వెళ్ళాక ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది.